అందరికీ నమస్కారం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ప్రతిరోజు మనం నిర్వహించుకుంటున్న ఈ యొక్క ఆధ్యాత్మిక మహావిజ్ఞాన సత్సంగానికి స్వాగతం, సుస్వాగతం. మై డియర్ మాస్టర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ గాడ్స్, ఈరోజు మనం మన యొక్క ఆత్మ విజ్ఞాన ప్రపంచంలో ఒక ధీర వనిత, నవ్య వనిత మేడం బ్లావస్కీ కోసం చెప్పుకుంటూ ఆవిడ చేసినటువంటి సాహసోపేతమైనటువంటి ప్రయాణంలో అనాదిగా వస్తున్నటువంటి మహావిజ్ఞానాన్ని మనుషులు తమ బుద్ధిని వికసింప చేసుకోలేక మితము పరిమితము చేసుకొని మతం పేరుతో దానికి ఒక గోడగట్టి ఆచారాలతో ఆచారాలు కాస్త వికటించి దురాచారాలు మూఢాచారాలుగా మారుతూ మతం ఎప్పుడైతే మానవ సమస్యలకి పరిష్కారం చూపించలేకపోయిందో ఆనాడు భౌతిక శాస్త్రం ఉద్భవించింది. భౌతిక శాస్త్రం కూడా కొన్ని నియమాలతో, కేవలం కొన్ని నియమాలతో అంతవరకే బుద్ధిని, చైతన్యాన్ని, విజ్ఞానాన్ని అంతవరకే విస్తరింపజేసి ఇదే మహావిజ్ఞానం అని భావిస్తూ ఇంతకంటే ఇంకేమీ లేదని మళ్ళీ పిడివాదము, పలాయనవాదము, మతాన్ని దాటి వచ్చిన తర్వాత కూడా శాస్త్రంలో కూడా అశాస్త్రీయము, మళ్ళా అజ్ఞానము వెల్లులుకుంది. ఇది అనాది కాలంగా ఈ భూమి మీద జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఆత్మవిజ్ఞానం కోసం మాట్లాడాలంటేనే అది మూఢత్వం, అసలు అది లేదు, చావు పుట్టుకలు లేవు, కృష్ణుడు లేడు, బుద్ధుడు లేడు, ఎవరూ లేరు, మన కంటికి కనిపించిందే వాస్తవం, మనం తిన్నదే జీర్ణం, ఇట్లా అపారమైనటువంటి సైన్స్ని, శాస్త్రాన్ని మళ్ళా మదించి కుదించుకొని ఒక గిరి గీసుకొని ఉండిపోయినారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క అనాదిగా వస్తున్నటువంటి ఆత్మ విజ్ఞానం ఒట్టి వేలం వెర్ర పురాణం, పుక్కిడి పురాణమా, ఊరికే కవుల ఊహన, అసలు అటువంటిది ఉంటుందా? ఈ కాంతి శరీరధారులు, స్థూల శరీరధారులు, సూక్ష్మ శరీరధారులు, ఎథరిక్ బాడీసు, కేవలం శాస్త్రం అంతా ఇదే, కానీ దాన్ని కేవలం భౌతిక శరీరానికి మాత్రమే పరిమితం చేసుకొని మిగతా ఏది లేదు అన్నట్టు అంటే మరొక మూఢత్వంలోకి ప్రపంచం ప్రయాణిస్తూ దానికి గొప్ప విజ్ఞానంగా మనకు మనమే పేరు పెట్టుకొని మాకు తెలిసిందే విజ్ఞానం, మాకు తెలియనంత మ్యాజిక్ అని పిడివాదాలతోని, వాద ప్రతివాదాలతోని శాస్త్రాన్ని అక్కడికే పరిమితం చేస్తున్నటువంటి రోజుల్లో పైలోకాల నుంచి గొప్ప దివ్య ధృవతార భూలోకానికి ఎత్తించింది. ఎక్కడో రష్యాలో పుట్టింది 1831లో. కేవలం 60 సంవత్సరాల్లో 1891కి 1831 టు 1891 1831 నుంచి 1891 వరకు, అంటే 19వ శతాబ్దం ప్రారంభం ఇంచుమించు వచ్చినటువంటి ఆ మహాత్మురాలు హెచ్పి బ్లావస్కీ గారు ఈ శాదస్తాన్ని, మూఢత్వాన్ని, అజ్ఞానాన్ని మామూలుగా పగలగొట్టలేదు. మతం గోడలు పగలగొట్టి భౌతిక శాస్త్రాన్ని ఆ మూలాలన్నిటి నుంచి తన ప్రయాణంతో, మతంతో ప్లస్ భౌతిక శాస్త్రంలో ఉన్న శాస్త్రీయమైనటువంటి కోణాన్ని తనకు తాను అవగాహన చేసుకొని అకల్ట్ సైన్స్, కంటికి కనిపించని మహావిజ్ఞానానికి ఒక గొప్ప
మార్గం నిర్మించింది, దివ్య ఆరామాలు నిర్మించింది. దాని పేరు థియోసాఫికల్ సొసైటీ. ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్. ఈవేళ మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా ఈ నవీన ఆత్మ విజ్ఞాన సిద్ధాంతాన్ని ఇంత సులభంగా ప్రపంచానికి అందిస్తున్నాము అంటే ఆ యొక్క థియోసాఫికల్ సొసైటీస్ వారి ప్రేరణ, ముఖ్యంగా మేడం బ్లవస్కీ, లెడ్బెటర్, ఆనీ బెసెంట్, మాస్టర్ ఆల్కట్, ఇలాంటి ఎంతోమంది ఆ యొక్క మహావిజ్ఞానవేత్తల అపారమైనటువంటి సహాయము మనకి ఉండకనే ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి సాధకుడికి, ప్రతి ఆత్మజ్ఞాన అభిలాషికి. అందుకే మనం చాలా సులభంగా భౌతిక శాస్త్రంకే పరిమితమైనటువంటి సైన్స్ని స్పిరిచువల్ సైన్స్గా, స్పిరిచువాలిటీగా మనం అవగాహన చేసుకొని మన జ్ఞానాన్ని మరింతగా విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నాం. థియోసాఫికల్ సొసైటీ రాకపోతే ఉన్నది కొత్తదేమీ కాదు, కానీ దానికి ఎవరు దూకలేనంత, ఎవరు చూడలేనంత గట్టి గోడ కట్టేశారు. మేడం బ్లవస్కీ మరి వారి బృందం, థియోసాఫికల్ సొసైటీ వారు చేసిన కృషితో తొలి రోజుల్లో పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ప్రారంభించకముందు బుద్ధ ధ్యాన కేంద్రం అన్నటువంటి ఆలోచన రాకముందే పత్రిజీ స్వయంగా ఈ మధ్యన మన పిఎంసిలో ఒకనొక రోజు చెప్పారు, ఎన్నో మతపరమైనటువంటివి ఆ సువాసనలో వారికి దరిచేరలేదు. ఆ తర్వాత భౌతికమైనటువంటి శాస్త్రాలులోనూ ఆయనకి సమాధానం దొరకలేదు, వారు తృప్తి పడలేదు. ఎన్నో సంస్థలు తిరిగారు, ఎన్నో పుస్తకాలు చదివారు. ఆ ప్రయత్నంలో వారు థియోసాఫికల్ సొసైటీ పుస్తకాలని చదవడం, ఆ సంస్థలో ఒక సభ్యుడిగా, కీలకమైన సభ్యుడిగా మారడం, హైదరాబాద్లోనే 4 థియోసాఫికల్ సొసైటీస్ విశ్వవ్యాప్తంగా మేడం బ్లవస్కీ కొన్ని వందల వేల సెంటర్లు విశ్వవ్యాప్తంగా ప్రారంభించారు. ముఖ్యంగా దీనికి ప్రధానమైనటువంటి కార్యాలయం మన చెన్నై అడయార్ మేడం బ్లవస్కీ ప్రారంభించారు. ఆ యొక్క వెలుగులు కోటి సూర్య వెలుగులుగా ఆత్మజ్ఞాన ప్రపంచానికి, ఆధ్యాత్మిక శాస్త్రానికి సరికొత్త ఊతమిచ్చిందని చెప్పక తప్పదు. ఆ ప్రేరణతో పత్రిజీ థియోసాఫికల్ సొసైటీస్ మూమెంట్లోని ఉన్నటువంటి విజ్డమ్ అన్నటువంటి ఆ యొక్క మహత్తరమైన ధ్యేయాన్ని, లక్ష్యాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి పునాదిగా నిర్మించారని చెప్పక తప్పదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మత మౌఢ్యాల నుంచి ఇప్పటికే ప్రపంచం అంతా వేగంగా పురోగమిస్తుంది, కానీ వచ్చి సైన్స్, శాస్త్రం అన్నటువంటి పరిధిలో చిక్కుకుంటుంది. ఏ శాస్త్రము? భౌతిక శాస్త్రం. శాస్త్రం అంటే వాళ్ళకంతా శాస్త్రం తెలియదు, మళ్ళీ కేవలం భౌతిక శాస్త్రం. నా కంటితో చూసిందే నేను నమ్ముతాను, ఆ సూత్రాన్నే నేను విశ్వసిస్తాను, ఇది కాని సూత్రాన్ని నేను నమ్మను. వాళ్ళు కేవలం ఒక చెట్టు నుండి యాపిల్ పడుతుంటే కిందకు పడుతుంది అన్నది మాత్రమే నమ్ముతాము. అది ఒక న్యూటన్ ఎవరో, ఐన్స్టీన్ ఎవరో చెప్తే తప్ప అంతకుముందు కూడా అది పడుతుంది. మీ నమ్మకాలకి అపనమ్మకాలకి ఉన్న సత్యానికి సంబంధం లేదు. ఎందుకు పడుతుందో ఆ యొక్క మూలాల నుంచి వారు కొంత భౌతికమైన పరిధిలోకి తీసుకొచ్చారు. దానికి ఒక సూత్రం ఇచ్చారు మనకి. అప్పటి నుంచి నమ్ముతున్నాం మనం. యాపిల్ కింద పడుతుంది, నేను నమ్ముతాను. భూమి గుండ్రంగా ఉంది, అంతకుముందు ఎవరు నమ్మలేదు దీన్ని. మతం భూమి గుండ్రంగా ఉన్నది నమ్మదు, కానీ శాస్త్రం నమ్ముతుంది, భౌతిక శాస్త్రం నమ్ముతుంది. ఎందుకు? భూమి గుండ్రంగా ఉంది, ఇది ఒక గోళమని, ఇలాంటి గ్రహాలు, గోళాలు ఎన్నో ఈ విశ్వంలో ఉన్నాయని కొన్ని పేర్లు పెట్టుకోగలిసాం. అప్పుడు మాత్రం భూమి గుండ్రంగా ఉంది, మనకు తెలిసినా తెలియపోయినా శాస్త్రము అన్నటువంటి మూసలో నమ్మతాం. ఆ మూసని అడ్డగా పెట్టుకొని
మళ్ళీ అసలు సిసలైన శాస్త్రానికి అడ్డుకట్లు పడుతుంటారు కొంతమంది సుడో శాస్త్రవేత్తలు. అదేదో విజ్ఞానం అని పేరు పెట్టి, విజ్ఞానం వేరు, సైన్స్ వేరు. ఎక్కడైతే సైన్స్ చేతులెత్తేస్తుందో అక్కడ విజ్ఞానం ప్రకాశించడం ప్రారంభిస్తుంది. దాని పేరు స్పిరిచువాలిటీ. విజ్ఞానం అన్నది స్పిరిచువాలిటీ, సైన్స్, స్పిరిచువల్ సైన్స్, మదర్ సైన్స్. వాస్తవానికి దాని నుంచి అన్నీ వస్తున్నాయి, ఏ వచ్చినా. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఇటు నుంచి అటు వెళ్తున్నాం. ఎలా, ఎందుకు అంటే మనం అంతలా కూర్చుంచుకుపోయినాం, పరిమితం అయిపోయినాం, మితమైపోయినాం. నేను, నాది, నాకు తెలిసిందే, నాకు బుద్ధికి తోసిందే, అంతకుమించి ఏమీ లేదు. ఒకవేళ ఎవరైనా చెప్తే నాకు నిరూపించండి. ఏమి నిరూపించాలి, ఎలా అర్థమవుతుంది నీకు? ఒకనొక పర్వతం క్రింద ఉన్నవాడు పర్వతం పై ఉన్నాయని చెప్తున్నాడు. ఎదురుగా ఉన్నటువంటి పర్వతాలు, లోయలు, అద్భుతమైన ప్రకృతి ఎంత అద్భుతంగా ఉందో అంటే, అవన్నీ నేను నమ్మను, నాకు ఎక్కడ చూపించ అంటున్నాడు. ఎలా సాధ్యమవుతుంది? చూసే కళ్ళు లేవు, ప్రయత్నము లేదు. మత మూఢత్వం నుంచి, మత మౌఢ్యం నుంచి, మత దురాచారాల నుంచి. అసలు మతం ఎందుకు పెట్టబడింది? సమ్మతం. ఆ యొక్క ఆది భౌతిక శాస్త్రం నుంచి ఆ యొక్క మహావిజ్ఞానంతో అనుసంధానం అవ్వడానికి మనిషి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సమ్మతమైన నిర్ణయము మతం. అక్కడే ఆగిపోవడం వల్ల భౌతిక జీవిత వికాసానికి అనేక రకాలైనటువంటి ఆటంకాలు వస్తున్నాయని ఏర్పాటు చేసుకున్నది శాస్త్రము. దానికి కొంతమంది భౌతిక శాస్త్రవేత్తలు వాటి పరిశోధనలతో వాటి ఫలితాలను మనకు అందించారు. కొంతమంది భౌతిక శాస్త్రవేత్తలు. బట్ అక్కడతో అయిపోలేదు. అది విస్తారంగా అభివృద్ధి అవుతూనే ఉంటుంది. ఒకప్పుడు ఈ భూమి మాత్రమే గుండ్రంగా ఉందని తెలుపుకున్నప్పుడు ఆశ్చర్యపోయింది ప్రపంచం. తర్వాత ఈ భూమి కాదు, ఇలాంటివి పక్కపక్కన చాలా ఉన్నాయని అర్థమైంది. ఇంకా ఇంకా విస్తరిస్తుంటే ఇలాంటివి ఎన్నో ఉన్నాయని అర్థమవుతుంది. ఇంతవరకే మనం చూసాం. కానీ తర్వాత ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఇలాంటి లోకాలు, చతుర్విధ భువనార్థాలు ఉన్నాయి, పెద్ద ఉనికి, ఇదంతా ఆ యొక్క సనాతన ధర్మంలో, వైదిక ధర్మాలలో, వేదాలలో నిక్షిప్తమైంది. కానీ ఎవరూ నమ్మలేదు. లింక్ కట్ అయిపోయింది. అవి ఎలా నమ్మాలో తెలియాల్సిన పరిస్థితి ఎవరికి లేదు. అన్వేషించే లోపే జీవితాలు అయిపోతున్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, అలా 1831లో ఎక్కడో రష్యాలో పుట్టినటువంటి ఆవిడ పుట్టినప్పటి నుంచే డైనమిక్ లేడీ, షార్ప్, డైనమిజం, డివైనిటీ అండ్ బ్యూటీ, ఇన్నర్ బ్యూటీ, అన్ని తత్వాలను, అన్ని గొప్ప లక్షణాలను వేసుకొని మరీ పుట్టింది. అందం, ఆహార్యం, అపారమైనటువంటి ఆత్మవిశ్వాసం, నమ్మకం, దేనిని ఒక పట్టాన్ని ఒప్పుకోపోవడం, ఎవరైనా ఏదైనా ఆచారాన్ని, మూఢాచారాన్ని ఆవిడ ముందు తీసుకొస్తే అక్కడే వాటిని ముక్కలు చేసి సమూలంగా పక్కన పడేసేది. ఏ మొహమాటం లేదు. అటువంటి డైనమిజంతో ఉన్న ఆవిడని ఒక వింత బాలికగా అప్పుడు చూసేవారు. ఆనాడు ఆ దేశంలో ఉన్నటువంటి గొప్ప రాజగురువులు లేదు మతాచార్యులు ఈవిడని చూసి చెప్పారు, అమ్మాయి, ఈ అమ్మాయిలో అద్భుతమైన అతీంద్రియ శక్తులు ఏవో ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి ఈ శాస్త్రానికి, మన మతానికి అందవు, మన మత విశ్వాసాలకు అందవు, ఇప్పుడున్న ఈ భౌతిక శాస్త్రానికి అందదు. దానికి మించి ఈవిడలో ఏదో దివ్యమైనటువంటి శాస్త్రం ఉంది, ఒక వింత బాలికగా ఉంది, ఈవిడ్ని మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకి వారు చెప్తున్నారు. గొప్ప రాజవంశం, సంపదకి లోటు లేదు. ఈ అమ్మాయికి వయసు వస్తున్న కొలది ఈ యొక్క అవగాహన, ఈ యొక్క పరిధి విస్తృతమై అక్కడున్నటువంటి మనుషుల ముందు తిక్కమ్మాయిలా ఉండేది.
ఏమిటి ఈ అమ్మాయికి అమ్మాయి లక్షణాలు ఉండట్లేదు, రెబల్‌గా ఉంటుంది. ఎట్లా ఈ అమ్మాయితోనే అని చెప్తే, మనకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. తెలిసినా తెలియకపోయినా వాటిని ఇమ్మీడియేట్‌గా ఆచరిస్తుంటాం. కొంత మేరైనా గుడ్డిలో మెల్ల నయమన్నట్టు. ఆ పెళ్ళికూతురికి గుడ్డి కంటే మెల్ల కన్నుంది. ఓకే. కట్నం వస్తుంది కదా! పర్వాలేదు అని సరిపెట్టుకునేటట్టు మనం ఏం చేస్తామంటే, ఈ అమ్మాయికి తిక్క కుదర్చాలంటే పెళ్లి చేయాలి అని విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి సూత్రం ఇది. పెళ్లి చేసేస్తారు. తనకు 17 సంవత్సరాల వయసులో పెళ్లి చేసినప్పుడు ఆయనకి 40 సంవత్సరాలు సుమారు. ఒక గవర్నర్, ఆ రాష్ట్రంలో ఏదో రాష్ట్రానికి ఆ దేశంలో ఏదో రాష్ట్రానికి ఒక గవర్నర్, రాజవంశీయులు వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తారు. సంపదలున్నాయి. ఈవిడ ఈ తపంతో ఉంటే ఈ పెళ్లి, జల్ల, పిల్లలు, ఈ ఈ నిబంధనలు ఆవిడకెక్కడ వర్తిస్తాయి? ఈవిడ చేసిన రచ్చకి ఆయన చేతులు ఎత్తేశాడు. నా వల్ల కాదన్నాడు. బలమైన అమ్మాయి, ఎత్తైన అమ్మాయి. ఇది ప్రత్యేకంగా ఈ శాస్త్రం కోసం నేను ఎవరికి చెప్పక్కర్లేదు. సరదాగా చెయ్యి ఊపిన తగిలిందంటే 32 పళ్ళు రాలిపోతాయి. ఏదైనా కానీ ఆవిడ జన్మ కర్తవ్యము, జన్మ కార్యము వేరేగా ఉన్నప్పుడు ఈ బంధాలు, బంధనాలు, డబ్బులు, దశకాలు, ధనాలు ఏమాపుతాయి? ఆధ్యాత్మిక ప్రయాణం వేరే ఉన్నది, ఆ అన్వేషణలో ఉన్నది. అక్కడి నుంచి ఆవిడ తన చిన్నతనం నుంచి ఆవిడ ఒక గొప్ప సంగీత ప్రియురాలు. కేవలం సంగీతం వినడమే కాదు, పియోనాలో అద్భుతమైనటువంటి ప్రావీణ్యతతో దివ్యమైనటువంటి అలౌకికమైనటువంటి రాగాలను తనకు తాను సృష్టించుకునేది. అంత దిట్ట. తనను తట్టుకోవడం ఎవరి వల్ల అయ్యేది కాదు. తల్లిదండ్రులకు ఒక పక్క సంతోషం, ఇంకొక భయం. తల్లి కొద్ది కాలం తర్వాతే శరీరాన్ని వదిలేసింది. ఇంకా తండ్రి మాత్రమే ఉన్నాడు. పెళ్ళేమో విడాకులైంది. ఇక వెంటనే ఆవిడ తండ్రి సహాయంతో రష్యా నుంచి మొట్టమొదటిసారి టర్కీ, ఆ తర్వాత ఈజిప్ట్, గిజా పిరమిడ్కి వచ్చింది. సరే, కొన్ని రోజులు ఈ పెళ్ళి, ఈ విషాదము లేదంటే ఈ కష్టం నుంచి బయటపడాలి కదా, తనకు ఒక ఫ్రీడమ్ ఉండాలని తండ్రి డబ్బు పంపిస్తూ సరేనమ్మా నీ ఇష్టం అని చెప్పింది. డైనమిజం ఉంది ఆవిడకి, ఎవరు తోడు ఏం అక్కర్లేదు. విజ్ఞానం ఉంది, స్వతంత్రాలుగా వ్యవహరించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అవి సహజంగానే వచ్చాయి. అక్కడి నుంచి ఈజిప్ట్ వెళ్ళింది. చూసారా, మేడం బ్లావెస్కీకి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి, థియోసాఫికల్ సొసైటీ పెట్టిన తర్వాతే కాదు, ఆవిడ పెట్టకముందు తొలి అడుగులోనే ఈ బంధం ఉంది, ఈ సంబంధం ఉంది. అప్పటికే ఈజిప్ట్ పిరమిడ్ మీద పుంఖాలుగా మమ్మీల కథలు ఉన్నాయి. ఎందుకంటే అదొక మతానికి లేదు భౌతికమైన శాస్త్రానికి పరిమితం అయిపోయింది కదా. ఆ పరిస్థితుల్లో ఈజిప్ట్ పిరమిడ్లోకి వెళ్ళి ఉన్నటువంటి మొట్టమొదటి డైరింగ్ అండ్ డాషింగ్ లేడీగా చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది గురువులతో ఆవిడ వెతుకులాట, ఎప్పుడు ఎనీ టైం ఆవిడ వెతుకులాట. ఏది పరమసత్యం, ఏది అసలైనటువంటి ఆధ్యాత్మికత, ఏది ఈ జీవితానికి చక్కటి సరైనటువంటి ఆనందం ఇస్తుంది, అది విశ్వాసంతో ఒక మత ప్రమేయంతో ఉంటే ఆవిడ ఒప్పుకునేది కాదు, సరిపెట్టుకునేది కాదు. దీనికంటే ఏమిటి, దాని మూలం ఏంటి, నేను ఇక్కడ ఎందుకు ఆగిపోవాలి, నేను వెళ్ళాలి, వెతకాలి అన్న ప్రయత్నం చేసేది ఆవిడ. ఆ ప్రయత్నంలో ఈజిప్ట్లోని ఆవిడ ప్రయాణం కార్నాక్ నుంచి ఆస్వాన్ వరకు, అబూ సింబ్లే వరకు, వ్యాలీ ఆఫ్ ఈస్టర్న్ మౌంటైన్స్ వరకు విస్తారంగా పర్యటించింది. ఆ ఈజిప్టియన్స్ పురాతనమైనటువంటి ఎన్నో ఆధ్యాత్మిక మార్మిక విద్యలని అవపోసన పట్టింది. అందుకు తిరుగుతుంది ఆవిడ. సైట్ సీయింగ్ కాదు. టర్కీలోని అనేకమైనటువంటి రహస్య ప్రాంతాల్లో వెళ్ళి అనేక మంది గురువులను, మార్మిక విజ్ఞానాన్ని
జల్లెడపట్టి సాధించింది. తిరిగితే ఎందుకు తిరగాలో నిరూపించింది ఆనాడే ఆవిడ. అలా ఆవిడ అమెరికా, కెనడా, మరి ఆఫ్రికా, ఈజిప్ట్, శ్రీలంక అన్నీ తిరుగుతూ 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 భారతదేశానికి వచ్చింది. అమ్మాయి ఆరోగ్యంగా ఆనందంగా ఉంది కాబట్టి, తండ్రికి అదే సంతోషం కాబట్టి, ఆ తండ్రి కావలసినటువంటి ధన సహాయం అంతా చేసేవారు ఆవిడకి ఎక్కడికైనా ఇబ్బంది లేకుండా. ఈజిప్ట్లోని ఎంతోమంది తాంత్రిక గురువులను కలిసి వారి సూచన మేరకు ఆవిడ ప్రయాణం అంతా చేసుకొని అక్కడి నుంచి ఆవిడ మళ్ళీ లండన్ వెళ్ళిపోయింది. 1851లో లండన్లోని ఒక పార్కులో ఒక బెంచి మీద ఆవిడ ప్రశాంతంగా కూర్చున్నప్పుడు తన ఎదురుగా ఒక కాంతి శరీరం రావడము, ఆ కాంతి శరీరం నుంచి ఒక శరీరం రావడము, ఆ శరీరం నుంచి అగోచరం నుంచి గోచరమై, గోచరం నుంచి సహజంగా మాట్లాడడం ఆవిడ వింటుంది. ఆకాశవాణి కాదు, దివ్యవాణి కాదు, ఎదురుగా ప్రత్యక్షమై తన ముందు ఒక మాట వింటుంది. తనను చూస్తూనే తన ఆత్మ పులకించింది, పరవశమైంది. తన గత జన్మల విజ్ఞానాన్ని, గత జన్మల ఏదో జన్మల పరంపరలో ఉన్నటువంటి ఆ యొక్క బంధమంతా గుర్తొచ్చింది. వెంటనే గుర్తుపట్టింది ఆ యొక్క మాస్టర్ని, నా జన్మల పూర్ణ గురువు ఈయనే అని చెప్పి, మాస్టర్ మెరియా. ఈ మాస్టర్ మెరియా, మహాత్మా మెరియా, ఇంకా విచిత్రం ఏంటంటే ఈ మెరియా అన్న ఆయన భారతదేశంలోని ఒక రాజవంశంలో కొన్ని వందల ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఒక రాజవంశీయుడు. అటువంటి ఆయన అంత గొప్ప ఆధ్యాత్మిక గురువుగా ఎప్పుడు ఎదిగాడో, ఏ లోకాల్లో ఆ విజ్ఞానాన్ని సాధించాడో, కానీ ఆవిడని నడిపించడానికి కంకణబద్ధుడై ఆవిడికి ఈ కంటికి కనిపించని ఈ శాస్త్రం, భౌతిక శాస్త్రానికి అవతల ఉన్నటువంటి అగోచరుల నుంచి, దివ్య గురు సంఘం నుంచి, కాంతిలోక వాసుల నుంచి నిరంతర సహాయం అందించడానికి ప్రత్యక్షమై ఆవిడ ముందొచ్చి ఆవిడ్ని ఒక మార్గంలోకి తీసుకొచ్చి ఆయన ఇచ్చినటువంటి ఆ ప్రయాణంలో, సత్సంగంలో ఆయన ఇచ్చిన సూచనలను పాటిస్తూ ఆవిడ ప్రయాణం కొత్త పుంతలు తొక్కడం ప్రారంభించింది. అలా మాస్టర్ మెరియా ఆదేశానుసారం భారతదేశానికి మీరు వెళ్ళాలి, వెళ్ళే ముందు ఒక్కసారి టిబెట్లో ఉన్నటువంటి లామాస్ని, రింపోంచాస్ని మీరు కలిసి అక్కడ వారితో కొన్ని విద్యల్ని అనుసంధానం చేసి అభ్యసించి తర్వాత మీరు భారతదేశానికి వెళ్ళాలి అని, మీ ప్రయాణంలో మీకు నిరంతరము కాంతిలోకవాసుల నుంచి, పరమగురువుల మండలి నుంచి, దివ్యలోకవాసుల నుంచి, దివ్య జ్ఞాన పురుషుల నుంచి మీకు సమస్తము సహాయం అందించబడుతుంది. మీరు మీ ప్రయత్నాన్ని మీరు ప్రారంభించండి. దైవత్వాన్ని పొందాలి, సత్యాన్వేషణ ధ్యేయంగా మీరు అది సాధించాలి. తద్వారా ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి దైవత్వంగా ఎదగడానికి మీ సహాయం, మీ మార్గం, మీ కృషి సమస్త మానవాళికి ఆచంద్రకాలం ఎంతో సహాయకారిగా ఉండాలి. మనిషి కేవలం మనిషిగాను మానవత్వంతోనూ జీవిస్తూనే దైవత్వంగా కూడా ఎదగాలి అన్నటువంటి ఒక ఎయిమ్ని, ఒక లక్ష్యాన్ని, ఒక మిషన్ని ఆవిడకి అక్కడ ఆయన అప్పచెప్పడం జరిగింది. ఇక ఇంకేముంది, ఎప్పుడైతే తిరగడానికి తండ్రి సహాయం ఉంది, విశ్వమంతా తిరగడానికి గురు సహాయం ఉంది, విశ్వమంతా ఇక నాకు ఒక విశ్వవేదిక, ప్రాంతం లేదు, మతం లేదు, కులం లేదు, ఇదంతా నాకు ఒక గొప్ప విశ్వ ప్రణాళిక ప్రకారం ఆవిడ కెనడా, అమెరికా, మెక్సికో, నార్త్ అమెరికా, వెస్ట్ ఇండీస్, మొత్తం ప్రపంచం గ్లోబ్ అంతా చుట్టూ తిరుగుతుంది. అలా ఆవిడ ఆ ప్రయాణంలో హెడెన్ పార్క్ అన్నది ఎవరు ప్రారంభించినా మేడం బ్లావెస్కీ కోసం ఒకసారి ఖచ్చితంగా ఆ పార్కుకి వెళ్ళాలి. లండన్లో హెడెన్ పార్కులో జరిగిన ఆ సంఘటన
ఈ భూమి మీద ఒక దివ్య జ్ఞానానికి బంగారు తలుపులు తెరవబడ్డాయని చెప్పక తప్పదు. లేకపోతే ఈవేళ ఈ సైన్స్తోనే, ఈ మూఢత్వంతోనే ఇంకా మనుషులు మతానికి ఉన్నటువంటి మూఢత్వమే సరిపోకుండా భౌతిక శాస్త్రంలో ఉన్న మూఢత్వంతో మరిన్ని కష్టాలకు లోనయ్యేవారని చెప్పక తప్పదేమో. ఎప్పటికప్పుడు ఈ భౌతిక శాస్త్రం అనుకున్న భౌతిక శాస్త్రం, ఈ భౌతిక శాస్త్రం నుంచి ఉద్భవించిన అన్ని భౌతిక శాస్త్రాలు చేతులు ఎత్తేస్తూనే ఉంటాయి. అయినా బుద్ధి రాదు మనకి, మళ్ళీ దీన్నే పట్టుకుని కూర్చుంటుంటాం. ఒక కంటికి కనిపించిన ఒక చిన్న క్రిమి వచ్చినప్పుడు ఈ భౌతిక శాస్త్రంలో ఉద్భవించిన మెడికల్ సైన్స్ అంతా చేతులు ఎత్తేసి కూర్చుంది. ఇవాళ ఎక్కడికి వెళ్ళాయో ఈ విజ్ఞాన వేదికలన్నీ. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఆగిపోతే లేదు, భవిష్యత్తు లేదు. కేవలం మనిషి అంటే శరీరం అని, శరీరంలో ఉన్న ఆ యొక్క అవయవాలు, వాటి పనితీరులు, పేగులు పొడిగింత ఉంటుంది, మనిషి ఆలోచనల్లో ఇంత ఉంటుంది అని అక్కడ ఏదో మనం అవే కనుక్కొని దానితోనే ఆనందపడిపోయి మన మీద విశ్వవిజేతలు అయిపోయినట్టు సంబరపడిపోతే మన ఎదుగుదల ఏమీ లేదు. ఎప్పటికప్పుడు ఆ భౌతిక శాస్త్ర అన్వేషణలో కొత్త విషయాలు భౌతిక శాస్త్రం పుట్టినప్పటి నుంచి ఎదుగుతూనే ఉన్నాయి. మరి అది ఆ భౌతిక శాస్త్రం మనది రాకముందు కూడా ఉన్నాయి కదా. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, ధ్వని ఉంది, కాంతి ఉంది. భౌతిక శాస్త్రంలో అనేక శాస్త్రాలు, నో డౌట్. సమస్త సామాన్య మానవాళి సుఖ సంపన్నమైనటువంటి, ఆరోగ్య ఆనందకరమైనటువంటి జీవనానికి ఇవి ఉపయోగపడతాయని చెప్పడంలో సందేహం లేదు. కానీ అక్కడే ఆగిపోతే మాత్రం మళ్ళీ మూఢత్వం అవుతుంది. విస్తరించబడాలి. నాలెడ్జ్, జ్ఞానము, విజ్డమ్గా, విశ్వ ప్రణాళికగా. నేను అనుకున్న ఈ నేను శరీరమే కాదు, నేను మనసుని, నేను బుద్ధిని, నేను ఆత్మను, నేను మహాత్మను, నేను దైవాన్ని అన్నంతగా విస్తరించబడాలి. మళ్ళా దేన్ని విస్తరించడానికి సైన్స్ సహకరించాలో, దేన్ని తెలుసుకోవడానికి మతం సహకరించాలో దానిని అడ్డుపట్టడానికే ప్రయత్నం చేస్తుంటే అది సైన్స్ ఎలా అవుతుంది, మతం ఎలా అవుతుంది? సరికాని మతం అవుతుంది, సరికాని శాస్త్రం అవుతుంది. మూలాల వదిలి నేల విడిసి మనం సాము చేస్తే ఎక్కడికని చేస్తాము? అది నేల విడిసి సాము ఎప్పటికీ సాధ్యం కాదు కదా. అలా ప్రయత్నం చేసిన వాళ్ళని పిచ్చి వాళ్ళు అంటాం, ఎర్రి వాళ్ళు అంటాం, మోసం చేస్తున్నారంటాం, పలాయనవాదం శిస్తగిస్తున్నారంటాం. నోటికొచ్చిన అన్ని పదాలను మన బుర్రతో ఆలోచించి అవతల వారి మీద బురద జల్లుతూ ఉంటాం. థియోసాఫికల్ సొసైటీ దివ్య జ్ఞాన సమాజాన్ని ఆవిడ ప్రారంభించినప్పుడు ఆవిడ మీద వేసిన అపవాదులు అన్నీ కాదు. ఎక్కడో రష్యా నుంచి వచ్చి భారతదేశంలో కొత్త దుకాణం పెట్టింది. భారతీయుల అజ్ఞానాన్ని, భారతీయుల నమ్మకాలని వమ్ము చేస్తూ ఈవిడ కొత్తగా ఏదో చేస్తుంది అని ఎన్నో రాళ్ళు వేశారు. ధీర వనిత కాబట్టి రాళ్ళన్నింటినీ కింద వేసుకుని ఆ రాళ్ళ మీద పైకి లేసి కోటలు దాటి ప్రజలందరినీ చేతులు పట్టుకొని, నాయనా మీరు ఇందులో ఉండిపోకండి, రండి ఇవతల చూడండి, ప్రపంచం అంటే ఏమిటో అర్థమవుతుందని స్థాపించింది. అడియార్లో ఎంతోమంది ఆనాటి మాస్టర్స్ సహకారంతో మొట్టమొదటి 17 మంది ఆ యొక్క అభిలాషణ ఉన్న వారితో. ఆ తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి సిపాయిల తిరుగుబాటు, భారతదేశ స్వాతంత్ర సంగ్రామం ఉధృతంగా జరుగుతున్నప్పుడు ఆ సంస్థ వ్యాప్తి ఇక్కడ సరికాని పరిస్థితులు లేనప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ ఆవిడ అమెరికా, లండన్, న్యూయార్క్ అన్ని వెళ్ళి దివ్యజ్ఞాన సమాజాలు విస్తారంగా స్థాపించి ఈ యొక్క సూక్ష్మ శరీరాలు, కాంతి శరీరాలు, సూక్ష్మలోకాలు, కాంతిలోకాలు, కాంతిలోక వాసులతో ఉన్న సహవాసాల కోసం విస్తారంగా చెప్తున్నప్పుడు అమెరికా లాంటి సంపన్నమైన దేశాలు కేవలం భౌతిక సంపన్నంగా మనం ఉన్నామా లేదా, హాయిగా ఉన్నామా లేదా, అది మాత్రమే చూసి మిగతా ఏ శాస్త్రాన్ని నమ్మనటువంటి మూఢత్వంకి ఆవిడ ఆ కోటలు అక్కడ పగలగొట్టి ఆవిడ అతీంద్రియ శక్తులతో ఎంతోమందికి
ఎన్నో సమస్యలకి పరిష్కారాలు ఇస్తూ నెమ్మది నెమ్మదిగా ఆవిడ సైన్యాన్ని తయారు చేసుకుంది. ఆ పరంపరలో మాస్టర్ మెరియా సహాయంతో ఈ భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరికి దివ్యత్వం అందాలన్నటువంటి తీవ్రమైనటువంటి ఆ యొక్క కాంక్షతో మనిషి ప్రగతికి ఆత్మ పూర్ణతత్వానికి ఆధ్యాత్మికమే అవసరము అన్నటువంటి సదాశయం, మనిషి మానవ ప్రగతికి ఆత్మ పూర్ణతత్వం, ఆత్మ విజ్ఞానం ఎంతో అవసరం. అది లేకపోతే మానవ ప్రగతి లేదు. ఆత్మ అన్న పదం రానంత వరకు, ఆత్మ విజ్ఞానం మీద మన ధ్యాస లేనంత వరకు కేవలం ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నాం ఇది ప్రగతి కాదు, ఇక్కడే ఆగిపోతే పరిష్కారం కాదు అని ఆవిడ భావించి చక్కటి ఒక పుస్తకాన్ని అద్భుతంగా అందించింది. ఆ పుస్తకం పేరు ఐసిస్ ఆన్ వీల్డ్. ఐసిస్ ఆన్ వీల్డ్. ఈ సందర్భంగా మన భీమవరం సీనియర్ మాస్టర్ అల్లూరి యుగంధర్ రాజు గారు, వారికి దివ్య ధ్యాన ప్రణామాలు. వారిని ఖచ్చితంగా ఏదో రోజు పిఎంసి ముందుకు తీసుకొస్తాం. థియోసాఫికల్ సొసైటీలో ఉన్నటువంటి అన్ని పుస్తకాలను ఆమూలాగ్రం చదివి పత్రిగారితో కొన్ని సంవత్సరాల పాటు ఆ పుస్తక జ్ఞానంతో ఇంకొక విషయం మాట్లాడలేదు ఆయన. థియోసాఫికల్ సొసైటీస్ మూవ్మెంట్ ద్వారా విస్తరించబడినటువంటి లెడ్ బెటర్ బుక్స్ కానివ్వండి, ఆల్కాట్ బుక్స్ కానివ్వండి, అనిబీసెంట్ రచనలు కానివ్వండి, మా శ్రీకే గారి వరకు ప్రతి పుస్తకం మీదను అపారమైనటువంటి లోతైనటువంటి విశ్లేషణ చేసి అప్పుడప్పుడే ఎదుగుతున్నటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి థియోసాఫికల్ సొసైటీస్ మూవ్మెంట్ యొక్క మూల విజ్ఞానాన్ని విస్తారంగా అందించారు ఆనాడే మన అల్లూరి యుగంధర్ రాజు గారు. వారికి సందర్భంగా హృదయపూర్వకంగా ధ్యానాభివందనలు. సీక్రెట్ డాక్టర్ అన్నటువంటి పుస్తకాన్ని, అందులో ఉన్న సీక్రెట్ని అంతా అతి సులభంగా సునాయాసం చేసి పిరమిడ్ ప్రపంచానికి అందించారు. ఈ యొక్క మతము, సైన్స్ అండ్ ఆధ్యాత్మికత, రిలీజియస్, సైన్స్ అండ్ స్పిరిచువాలిటీలు ఆ యొక్క ధ్యాన జ్ఞాన యోధుడి మనకు అందించినటువంటి సహకారానికి వేల వేల ప్రణామాలు. వారు భీమవరంలోనే ఉన్నారు. వారి అమాంతమైన జ్ఞానాన్ని ఒకసారి చెప్పడం కుదరదు. ఖచ్చితంగా వారి అద్భుతమైన ఆత్మ విజ్ఞానాన్ని, ఆ యొక్క జ్ఞాన ప్రపంచాన్ని, ఆవలి తీరంలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని మీకు అందించే ప్రయత్నం పిఎంసి మూలంగా తప్పకుండా చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, మాస్టర్ మెరియా రెండు విషయాలు ఆయనకి మేడం బ్లవెస్కీకి ఎప్పుడు చెప్తుండేవారు. ఇదే విషయాన్ని ఇంకొక మత గురువు కూడా చిన్నతనంగా ఉన్నప్పుడు చెప్పారు. అమ్మ, నీలోని అఖండమైనటువంటి దివ్య మార్మికమైనటువంటి ఎన్నో శక్తులు నీలో ఉన్నాయి. ఈ శక్తులు మానవాళి వికాసానికి, మానవాళి పురోగవృద్ధికి, మానవాళి ఆత్మాభివృద్ధికి మీరు ఉపయోగించాలి అని తన చిన్నప్పుడే ఆ మత గురువులు చెప్పినటువంటి ఆ వాక్కునే మాస్టర్ మెరియా తన పూర్ణ గురువు అయినటువంటి, తన అన్ని లోకాలలోనూ జ్ఞానంతో అనుసంధానం చేస్తున్నటువంటి మాస్టర్ మెరియా కూడా చెప్పారు ఆవిడికి. అమ్మ, ఆధ్యాత్మికత అన్నది అఖండమైనటువంటి దివ్యశక్తి. దివ్యశక్తిని చిన్న చిన్న కారణాలకి దుర్వినియోగం చేయొద్దు. నీకు ప్రాపంచిక కారణాలకు అంతకంటే వాడొద్దు. మానవాళి ఆత్మ ప్రగతికి ఎక్కడైతే అవసరమవుతుందో, విశ్వ కళ్యాణానికి ఎక్కడైతే అవసరమవుతుందో, విశ్వ విజ్ఞాన పరిశోధనలకి ఎక్కడైతే అవసరమవుతుందో అక్కడ నీ సేవలు అనితరంగా చేయి, ఏమైనా ఎదుర్కో అన్నటువంటి మూల సూత్రాన్ని ఆనాడే ఆ యొక్క మాస్టర్కి వివరించడం జరిగింది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మాస్టర్స్ కూడా ఈరోజు ఎంతో ధ్యానంతో, ఆత్మజ్ఞానంతో వెళ్తున్నారు. కానీ
ఎవరు హీలర్స్గా నా ధ్యాన శక్తితో నీకు నేను బాగు చేస్తాను అని ఎవరు చెప్పరు. నా ధ్యాన శక్తి నువ్వు ధ్యానం చేయి, నీ ధ్యాన శక్తికి ఉపయోగపడుతుంది, నీకు సంపూర్ణమైన ఆరోగ్యము ఆనందము దక్కుతాయని చెప్తారు. కానీ ఏ పిరమిడ్ మాస్టర్ అయినా, మాస్టర్ మెరియా ఇచ్చినటువంటి సందేశం అది. అంతేగాని పక్కవారి తలనొప్పులు, పక్కవారి మోకాల నొప్పులు, పక్కవారి కీళ్ళ నొప్పులు తగ్గించడానికి మనం ధ్యానం చేయాల్సిన పరిస్థితి లేదు. మనం విశ్వశక్తిని, దివ్యశక్తిని దానికి వాడడానికి అవసరమే లేదు. ఇలా ఎంతోమంది మాస్టర్స్ కొన్ని రోజుల పాటు అటువంటి హీలింగ్ ప్రక్రియలు చేసినా ఆయా పూర్ణాత్మ నుంచి, ఆయా మాస్టర్ల నుంచి వచ్చిన సందేశాలతో అటువంటి వాటికి విరామం ఇచ్చి వారి ఆత్మ స్వీయ ప్రగతికి, విశ్వ కళ్యాణానికి అటువంటి శక్తుల్ని ఉపయోగిస్తున్నటువంటి అనుభవాలు ఎంతోమంది మాస్టర్ల నుంచి మనం చూస్తున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడైతే ఒక పరమ గురువుతో నిరంతర ప్రశిక్షణ, నిరంతర అనుసంధానము ఉంటుందో మన ప్రయాణం దివ్యంగా సాగుతుందని చెప్పడానికి మేడం బ్లావెట్స్కీ జీవితం ఒక ఉదాహరణ. మనం గమనించాల్సిన విషయం అది. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ 1875లో భారతదేశానికి వచ్చి థియోసాఫికల్ సొసైటీ ప్రారంభించి ఆవిడ కార్యక్రమాలన్నీ విస్తృతం చేస్తున్నప్పుడు ఎంతోమంది ఆకర్షితులయ్యారు. అప్పటికే చెప్పాను కదా ఇందాక, ఐసిస్ ఆన్ వీల్స్ అన్నటువంటి బుక్కు ప్రపంచంలోని ఒక ప్రకంపనలు సృష్టించింది. ఎంతమంది అయితే దాన్ని అద్భుతమైన పుస్తకం అన్నారో అంతమంది ఇదంతా ట్రాష్, ఇదంతా నమ్మము, ఇదంతా అభూత కల్పన, ఇదంతా ఆవిడ అని అట్లా నిందలు వేశారు. కానీ తర్వాత కాలంలో, కొద్ది కాలంలోనే ఆ పుస్తకంలో ఆవిడ స్పృశించినటువంటి అంశాలు ఆధ్యాత్మిక జగత్తుకి కొత్త ఊపుని ఇవ్వడమే కాకుండా మతంలోనూ కేవలం భౌతిక శాస్త్రంలోనూ ఇరుక్కున్న వాళ్ళు ఆ ఇరుసుల నుంచి బయటపడడం ప్రారంభించారు. అందుకే ద మాస్టర్ కీ టు ద మిస్టరీస్ అండ్ ఏన్షియంట్స్ అండ్ మోడర్న్ సైన్స్ అని చెప్పి ఆ బుక్కి ఒక ట్యాగ్ లైన్ కూడా వచ్చింది. మాస్టర్ కీ దేనికి? మార్మికమైన విజ్ఞానకి. ఎటువంటి విజ్ఞానము? ఏన్షియన్స్ అండ్ మోడర్న్ సైన్స్. సనాతన శాస్త్రానికి, సనూతన శాస్త్రానికి ఆ మధ్య ఉన్నటువంటి గ్యాప్ని, ఆ మధ్య ఉన్నటువంటి అంధకారాన్ని, మధ్య ఉన్నటువంటి ఆ గోడని తొలగించినటువంటి తాళపు చెవిది అని ఆ పుస్తకం విశ్వవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. దివ్య తేజోరూపులైనటువంటి కాంతిలోకవాసులు, ఆత్మజ్ఞానాన్ని సాధించినటువంటి అనేక మంది మహాత్ములు ఈ భూమికి వచ్చిన తర్వాతను, వారి ప్రణాళికలు అయిపోయిన తర్వాతను వారు పైలోకాలకు వెళ్ళి ఏ లోకాల్లో ఉన్నారో వారు అక్కడక్కడి నుంచి ఈ లోకాన్ని ఎట్లా రక్షిస్తున్నారు, వాళ్ళ సహకారం ఎలా ఉంటుంది అన్నటువంటి అనేకమైనటువంటి విషయాలను ఆ పుస్తకం ద్వారా ఆవిడ తెలియజేయడం జరిగింది. ఆ కోవకే చెందుతారు మనందరికీ ఎంతో గురుతుల్యులైనటువంటి గురూజీ కృష్ణానంద స్వామీజీ. మన బెంగళూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్కి, బెంగళూరు పిరమిడ్కి ఎన్నోసార్లు వచ్చి వారి ఆత్మ విజ్ఞానాన్ని, వారి కాంతిలోక విజ్ఞానాలని అనర్గళంగా, అద్భుతంగా మనకు అందించారు. వీరి యొక్క మాస్టర్ మహర్షి అమర ఎక్కడో కాంతి శరీరంతో హిమాలయాలలో ఉండేవారు, వీరు బెంగళూరులో ఉండేవారు. ఈ ఇద్దరి మధ్యన జరిగినటువంటి కాంతి లోకాలు, కాంతి దివ్యలోకాల విజ్ఞానమంతా ఈ ప్రపంచానికి వారు అందించారు. ఈ నవీన శాస్త్రంలో, నవీన శాస్త్రానికి పితామహులు వీరందరూ. నవీన ఆధ్యాత్మిక శాస్త్రానికి మాస్టర్ కృష్ణానంద. భౌతికంతోని నా కంటికి కనిపించింది నేను నమ్మను, నాకు కనిపిస్తేనే నేను నమ్ముతాను అంటే కనిపిస్తాయి, మన కంటికే అవి చూసే శక్తి లేదు. అందుకే పత్రిజీ అంటారు, ఎక్కడైతే ఈ రెండు కళ్ళు మూసుకోబడుతుందో, ఎక్కడైతే దివ్యశక్తి తెరుచుకోబడుతుందో అక్కడి నుంచి పిఎస్ఎస్ఎం, అక్కడి నుంచి పిరమిడ్ మాస్టర్ జీవితం ప్రారంభిస్తుంది, అక్కడి నుంచి పిరమిడ్ మాస్టర్ సూపు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జ్ఞానశక్తితో ఈ విశ్వంలో ఉన్న వారందరినీ చూస్తారు. ఫ్రెండ్స్, ఎలా ఉంటుందంటే శాస్త్రం తాలూకా పరిధి, మ్యాథమెటిక్స్ అన్నది గణిత శాస్త్రం.
గణిత శాస్త్రాన్ని కనుక్కున్నటువంటి ఆ పండితుల తర్వాత వారు ఇచ్చినటువంటి సూత్రాలను ఆధారంగా గణిత శాస్త్రం అంతా మనకి కొనసాగుతుంది. అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, 0 నుంచి 9 వరకు నెంబర్లు, ఈ నెంబర్లతో జరిగేటువంటి లెక్కలు, ఇవన్నీ గణిత శాస్త్రం తాలూకు విశ్వరూపం. కానీ ఎప్పుడైతే కంప్యూటర్ సైన్స్ వచ్చిందో, ఈ గణిత శాస్త్రంలోని కంప్యూటర్ సైన్స్ని మెర్జ్ చేయాలో, కంప్యూటర్ శాస్త్రంలో ఇన్ని నెంబర్లు లేవు. మీకు అవగాహన కావడం కోసం కొంచెం పక్కకు వచ్చి చెప్తున్నాం. 0 నుంచి 9 వరకు ఉంటుంది. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇవి గణిత శాస్త్రానికి మూలమైనటువంటి డిజిట్స్, నెంబర్స్. దీనిలో అడిషన్స్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్స్, ఆ మౌలిక సూత్రాల మీదను మనకి వాళ్ళు ఇచ్చిన వాటి మీద 1 + 1 = 2, 2 + 2 = 4, 5 + 5 = 10 అని మన ఎక్కాల పుస్తకము ఈ వీటిని ఆధారంగా చేసుకొని మనం చేస్తున్నాం. బట్ అబాకస్కి కానీ మరి కంప్యూటర్ సైన్స్, బైనరీ సైన్స్కి కానీ వచ్చేటప్పటికి 0 to 9 ఉండవు. కీబోర్డు మీదే కనిపిస్తాయి మనకి. మన క్యాలిక్యులేటర్ మీద 0, 1, 2, 3, 4, 5, 6, 7 అన్నీ ఉంటాయి. కానీ అవి కాదు. వాటి వెనకాతలు ఉండే నెంబర్లు 2, 2 డిజిట్స్ ఓన్లీ. దాన్ని బైనరీ డిజిట్స్ అంటాం. మీరు ఏం కొట్టండి అది వెంటనే దాంట్లోకి మార్చుకుంటుంటుంది. ఫస్ట్ 0 or 1. మొత్తం మీరు కంప్యూటర్ శాస్త్రం అంతా పరిశోధిస్తే ఉండేవి 2, 0, 1. మీరు 9 అని కొట్టారనుకోండి, 1, 0, 1, 9, 1, 0, 0, 1. 2 అని కొట్టారనుకోండి, 1, 0. 10 కాదు, అక్కడ డబల్ డిజిట్ లేనే లేదు. 1, 0. 5 అని కొట్టారనుకోండి, 1, 0, 1. ఇలా మారిపోతుంటుంది. ఆ తర్వాత మీరు ప్లస్ అంటే ప్లస్ అవుతుంది, మైనస్ అంటే మైనస్ అవుతుంది. మీరు ఏది కమాండ్ ఇస్తే ఆ కమాండ్ పనిచేస్తుంటుంది. కానీ ముందు గుర్తుంచుకోండి, అక్కడ 9 నెంబర్లు లేవు, 10 నెంబర్లు లేవు, ఉన్నవి 2, 0, 1. దానికి ఉంటుంది అడిషన్. 0 + 0 = 0, 1, 0 + 1 = 1, 1 + 0 = 1, 1 + 1 = 2 కాదు, అక్కడ 1 + 1 = 1, 0. ఈ యొక్క డిజిట్ని ఒక బిట్టు అంటాం మనం. ఇలాంటివి 8 బిట్లు కలిస్తే ఒక బైట్ అవుతుంది. ఇలాంటివి 1024 బైట్స్ = 1 మెగాబైట్ అవుతుంది. 1024 మెగాబైట్స్ = 1 గిగాబైట్ అవుతుంది. 1024 గిగాబైట్స్ = 1 టీజీ అవుతుంది, టిగాబైట్. మనం ఇప్పుడు అందరం చాలా సులభంగా వాడేస్తాం. ఏంటి 1 GB పెన్ డ్రైవ్ ఇవ్వండి, 16 GB పెన్ డ్రైవ్ ఇవ్వండి. సాధారణమైన వాళ్ళు అందరూ కూడా చెప్తారు ఆ జీబీ వెనకాతలు ఉన్న శాస్త్రం ఎంత ఉంటుంది అంటే దాంట్లో అన్ని డిజిట్లు సేవ్ అవుతాయి, స్టోర్ అవుతాయి అన్నది ఆ శాస్త్రం తాలూకు పరమార్థం. బైనరీ సైన్స్, కంప్యూటర్ సైన్స్ తెలిసినా తెలియకపోయినా వాడుస్తున్నాం మనం. కంప్యూటర్ కొనాలంటే ఇవాళ ఒక పెన్ డ్రైవ్ తీసుకోవాలంటే ఎంత జీబీ అని అడుగుతున్నారు, ఎన్ని గిగాబైట్స్. ఆ గిగాబైట్స్ వెనకాతల ఎంత ప్రయాణం ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక శాస్త్రంలో, స్పిరిచువల్ సైన్స్లో, దేవుడు అన్న పదంలో, దివ్యము అన్న పదంలో, అకల్ట్ సైన్స్లో అపారమైనటువంటి శాస్త్రాలు ఇమిడి ఉన్నాయి. అది అర్థం చేసుకోకుండా, అంతవరకు చూడకుండా నేను నమ్మను అని మూర్ఖంగా కూర్చుంటే మానవ ప్రయత్నంలో పురోగతి లేదు, ఆత్మవిజ్ఞానానికి అవకాశం లేదు. వేలాది సంవత్సరాలుగా కాంతిలోకవాసులు, దివ్యలోకవాసులు, తపో మునులు, యోగులు, ద్రష్టలు యుగయుగాలుగా చేస్తున్న కృషి అంతా ఎందుకు పనికి రాకుండా పోతుంది, బూడిదలో పసిన పన్నీరు అవుతుంది. ఈ మనిషిని మహాత్ముడిగా చేయడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆధ్యాత్మిక వ్యవస్థ, ఆధ్యాత్మిక సైన్స్, ఆధ్యాత్మిక శాస్త్రం, అసలు సిసలైన శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలంటే భౌతికంతో, నమ్మకంతో, విశ్వాసంతో, మన సాధనతో మనం ముందుకు ప్రయాణం చేయక తప్పదు. అందుకే ఒక మహాత్ముడు అంటాడు, మత శాస్త్రము
ప్లస్ ఈ విజ్ఞాన సామాజిక శాస్త్రము కలిసి ప్రయాణానికి సిద్ధమైతే ఆధ్యాత్మిక శాస్త్రాల లోతుల్లోకి ప్రయాణించగలుగుతారు. ఒక పైలట్ బాబా ఒకప్పుడు భౌతికవాది, బట్ ఆయనకి జరిగిన అనేక అనుభవాల వల్ల, ఆ అనుభవాల లోతులకు వెళ్ళడం వల్ల ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అయ్యాడు. ఏ శాస్త్రాన్నైనా పరిశోధించాలి, ఏ శాస్త్రాన్నైనా సాధన చేయాలి, ఏ శాస్త్రాన్నైనా సమగ్రంగా అన్వేషించాలి, అప్పుడే అది మనకు అర్థమవుతుంది. 2012 చివరిలో 2013 ప్రారంభంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ మీద, ఆనాడు థియోసాఫికల్ సొసైటీ మీద, అంతకుముందు ఎన్నో ఆధ్యాత్మిక సంస్థల మీద జరిగినటువంటి ఒక భౌతికవాదుల దాడి, ఈ కంటికి కనిపించింది పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ సొసైటీస్ మూమెంట్ తాలూకు లక్ష్యము, విజను, ప్రయత్నము కనిపించినటువంటి కొంతమంది భౌతికవాదుల దాడికి ఆ రోజు ఈ యొక్క టీవీలలో జరిగినటువంటి చర్చోపచర్చలలో ధ్యానం కోసం, ధ్యాన శాస్త్రం కోసం, ఆరోగ్య శాస్త్రం కోసం, ఇందులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శాస్త్రీయ దృక్పథం కోసం అనేక టీవీల్లో ఒక్క వెనకడుగు కూడా వేయకుండా ధైర్యంగా ముందుకు చెప్పామంటే పత్రిజీ మనం నడిపించినటువంటి తీరు, పత్రిజీ మార్గంలో మన ఆత్మ విజ్ఞానాన్ని మనం పొందినటువంటి తీరు, అది కంటికి కనిపించదు కదా, దేనికి ఆపలేరు కదా. సత్యమేవ జయతే. అన్ని టీవీల్లో, అన్ని చర్చల్లోనూ, మొట్టమొదటి చర్చలోనే వారి తాలూకా భౌతికవాదం అంతా పటాపంచలైపోయింది. ఎంతోమంది భౌతిక శాస్త్రవేత్తల్ని మేము ఇది నమ్మము, కేవలం శరీరము మనసుతో ఎంతో కొంత చదువు అన్న బుద్ధితో గిరిగీసుకొని ఉన్నవాళ్ళు 1+1=10 అని చెప్తే ఎందుకు నమ్ముతారు? వాళ్ళకి బైనరీ సైన్స్ తెలియదు, ఓన్లీ మ్యాథమెటికల్ సైన్స్ మాత్రమే తెలుసు. అలాగే భౌతిక శాస్త్రం మాత్రమే తెలిసి, భౌతిక శాస్త్రంలో తెలిసిన శాస్త్రాన్ని మాత్రమే శాస్త్రం అనుకొని, ఆది భౌతిక శాస్త్రం అంటే అది ఒకటి ఉందని నేను నమ్మనని, ఇదంతా ట్రాష్ అని అంటే యువర్ మైండ్ బికమ్ ఏ డస్ట్బిన్. పరిశోధించినోడికి, పరిసాధన చేసినోడికి, ప్రయాణం చేసినోడికి చేసినంత. ఇక్కడే కానీ గూడు కట్టుకుంటే ఒక అబ్దుల్ కలాం వచ్చేవారా? మామూలుగా మనం చూద్దాం, ఇద్దరు వ్యక్తుల మధ్యన పెద్ద వాద ప్రతివాదన అయినప్పుడు నువ్వెంత 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 అని మొత్తం వాదించుకొని ఉన్నప్పుడు అవతల మనిషిని మనము అతి సులభంగా నువ్వెంత అని, ఇంతకంటే చిన్నది లేదు అని మనం భావించినటువంటి ఒక వెంట్రుక తీసి నువ్వు ఇంతతో సమానం, నువ్వు ఒక వెంట్రుకతో సమానం నాకు అని పడేస్తాం. ఇది భౌతికంలో మనకు తెలిసింది. ఎందుకంటే అన్నిటికంటే ఎన్నిసార్లు రాలిపోయినా గీసుకున్నా వచ్చేది అదే కదా, చాలా దానికి ఏం విలువ లేదు కదా అనుకుంటాం మనం. అది భౌతికంలో ఉన్నటువంటి పరిధి, మన ఆలోచన. అందుకే మనం దాన్ని చిట్ట చివరిగా వాడతాం, ఇంకా అంతకంటే ఏమి చేయలేమనగా. బట్ అది ఒక అబ్దుల్ కలాం గారికి కనిపించింది అనుకోండి, ఆయనకి అది మహా ఆయుధం. ఎస్, ఆయనకి అందులో ఎంత కనిపిస్తుందంటే మనం ఊహించలేనంత శక్తి కనిపిస్తుంది దాంట్లో. మనమేమో నువ్వెంత అనే అతి చిన్నదిగా భావించిన దానిలో ఒక న్యూక్లియర్ సైంటిస్ట్కి, ఒక పరమాణు పరిశోధకుడికి అపారమైనటువంటి శక్తి కనిపిస్తుంది. ఇంత డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడే. భౌతిక శాస్త్రాన్ని మనం కొంచెం మన పరిధిని విస్తరించుకుంటే కాంతి శాస్త్రం అర్థమవుతుంది, లైట్నింగ్ ఫిజిక్స్. కాంతి శాస్త్రాన్ని మనం కొంచెం పరిధి విస్తరించుకుంటే ధ్వని శాస్త్రం అర్థమవుతుంది. వేవ్స్, సౌండ్ వేవ్స్, లైట్నింగ్ వేవ్స్, ఇవన్నిటిని మనం బేస్ చేసుకొని ఈరోజు మనం వాటి ప్రయోజనాలు పొందుతున్నాం. ఒక ఫోన్ ఎక్కడో చేస్తున్నారు అంటే
ఆ యొక్క శబ్ద తరంగాలు విద్యుత్ తరంగాలుగా మారి, కాంతి తరంగాలుగా మారి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ శబ్ద తరంగాలుగా మారి, విద్యుత్ తరంగాలుగా మారి మనకి ఇలా ఇంత జరుగుతుండేది. వెనకాల ఇది ఏమైనా కనిపిస్తుందా? నాకు చూపిస్తేనే వాట్సాప్లో ఫోను వీడియో కాల్ కొట్టామంటే ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా చూడొచ్చు. ఇప్పుడు నువ్వు నమ్ముతానంటే కాదు, ఒకప్పుడు కూడా ఉంది అక్కడ ప్రపంచం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా శాస్త్రం అభివృద్ధి అవుతున్న కొలది నీకు ఇవి ఆవిష్కరణలు అవుతాయి, అంతేగాని అదే ప్రారంభం కాదు. అందుకని మనకు తెలిసిన శాస్త్రమే శాస్త్రమని, మనకు తెలిసిన సైన్సే సైన్స్ అని, మనిషి అంటే గూడు కట్టిన ఎముకల గూడని, ఈ ఎముకల గూడులో రక్తమాంసాలు, గుండె, పిండముతో ఇవి మాత్రమే అని నువ్వు ఎప్పుడు గిరిగీసుకొని కూర్చుంటే నీకు పురోగతి లేదు. ఇదే చెప్పాల్సినటువంటి విషయము. నేను నాది వదలమని ఆనాడు ఏ విజ్ఞానమైతే, ఏ సనాతన ధర్మమైతే, ఏ సనాతన శాస్త్రమైతే ఘోషించిందో అదే ఆది భౌతిక శాస్త్రానికి మూలమవుతుంది. ఎప్పుడైతే మనం ఆస్ట్రోఫిజిక్స్, మన భౌతిక శాస్త్రాన్ని మరింతగా ముందుకు పోతే, ఈ భూమి ఇలా తిరగడానికి, ఈ భూమి మీద ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, ఏ గురుత్వాకర్షణ శక్తులు ఎంత మేర ఈ భూమి మీద ఏ జీవరాశుల మీద అంత మేర పనిచేస్తున్నాయి, దానివల్ల ఈ గురుత్వాకర్షణ శక్తుల్లో మార్పులు సంభవించినప్పుడు ఈ భూమి మీద ఎటువంటి విపత్తులు లేదు అద్భుతాలు జరుగుతాయో చూసినటువంటి ద్రష్టలు ఒక గార్గేయ మహర్షి. సరే, దాన్ని మనం ఆస్ట్రోఫిజిక్స్ అన్నాం. ప్రతి శాస్త్రాన్ని మనకు అనుగుణంగా మన పరిధిలోనే ఎంతసేపని నా పెళ్ళి అవుతుందా, నాకు కట్నం వస్తుందా, నాకు ముహూర్తం దుర్ముహూర్తము ఇవి మాత్రానికే పరిమితం చేసుకొని ఆస్ట్రోఫిజిక్స్ ఉంది, ఖగోళ శాస్త్రం ఉంది. మనం పరిమితం చేసుకొని అపారమైన దాన్ని పరిమితం చేసుకొని అందులో మనం మూర్ఖత్వంలో ఉంటే ఎవడేమీ చేయలేడు. దెర్ ఈజ్ ఎ ఫిజిక్స్, ఆస్ట్రోఫిజిక్స్, ఖగోళ శాస్త్రం. ఎక్కడో దగ్గర టీవీలో చర్చల్లో కూర్చొని నేను జాతకాలు నమ్మను అని ఎవరైతే అంటున్నారో అందరికంటే ఎక్కువ నమ్ముతున్నారని. నీ నమ్మకంతో పని లేదు. నువ్వు ఎప్పుడైనా పరిశోధించావా? ఏ శాస్త్రం మీదైనా మనం మాట్లాడేటప్పుడు ఆ శాస్త్రాన్ని రుచి చూడలేదు, పరిశోధించలేదు, దాన్ని అభ్యాసం చేయలేదు. ఆ శాస్త్రం మీద కూర్చొని దానితో వాదించడానికి మనం కూర్చుంటే మనకంటే వెర్రి వెంగలప్పలు ఇంకొకరు ఉండరు. బ్లావిస్కీని విమర్శించడమా, అనిబీషన్ని విమర్శించడమా, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ని విమర్శించడమా? ఎన్ని గట్స్ ఉండాలి, ఏమి పరిశోధన ఉందని, ఏమి పరిశోధన ఉందని. ఓషోని విమర్శిస్తాం, మహాత్మా గాంధీని విమర్శిస్తాం. వాక్ స్వాతంత్రం అంటే అది కాదు. మనకు తెలిసిన దాన్ని తెలిసినట్టు తెలిసిన వారికి తెలియజేయడం వాక్ స్వాతంత్రం తప్ప, మనకు తెలియని దాని కోసం విమర్శలు చేయడము వాక్ స్వాతంత్రం అనిపించుకోదు ఏ విజ్ఞుడికైనా. గణిత శాస్త్రం గొప్పదే, కానీ బైనరీ సైన్స్ గొప్పదే. కంప్యూటర్ శాస్త్రానికి ఈవేళ మన అందరము తెలిసి తెలియక వాడుతున్న ఈ కీప్యాడ్, టచ్ కీస్ అన్నిటికీ మూలము 10, అక్కడ ఏ నెంబర్లు లేవు. అలాగే ఆధ్యాత్మిక శాస్త్రం కూడా తెలియకుండా వాడండి, తప్పులేదు. దాన్ని విమర్శించొద్దు, తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆ కాంతి ద్వారాల వైపు రండి, ధ్యాన మార్గం వైపు రండి. తెలియని వాడు ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకి ఏం సమాధానం చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది? ఆస్ట్రోఫిజిక్స్ అంటే తెలియని వారికి, లైట్నింగ్ ఫిజిక్స్ తెలియని వాళ్ళకి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ తెలియని వాళ్ళకి, గ్రావిటీ ఫోర్స్ తెలియని వాళ్ళకి, దాన్ని కనీసం పరిశోధించిన వాళ్ళకి ఏం చెప్తే అర్థమవుతుంది? అది ఇదంతా ఎప్పుడూ ఉన్నాయి. కానీ మనిషి తన వికాసంతో, విజ్ఞానంతో ఎదుగుతూ ఎదుగుతూ ఆవిష్కరించి మనకు అందిస్తున్నాడు. విమానము మనం మాత్రమే కనుక్కున్నామని విర్రవేగాల, లేదు మన గ్రంథాలలో ఇతిహాసాలలో ఇంకా ఉన్న విమానాన్ని ఇప్పటికీ కనుక్కోలేదని అన్వేషించాలి. రైట్ సోదర్స్ కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, భారతీయులు కానివ్వండి, ప్రపంచంలో ఎవరైనా కానివ్వండి, ఆ ఆవిష్కరణ చేసిన వారికి వందనం. కానీ అక్కడితో ఆగిపోలేదు, అది మొదట కాదు, అది ఆది భౌతికం నుంచి వస్తున్నదన్న మూలాన్ని మనం తెలుసుకోవాలి. ఎక్కడైతే ఫిజిక్స్ ఆగిపోతుందో
ఎక్కడైతే ఫిజిక్స్ ఆగిపోతుంది, భౌతికము అన్నది కంటికి కనిపించడం ఆగిపోతుందో, కంటికి కనిపించడం ప్రారంభమవుతుంది, అక్కడ ఈ శాస్త్రాలు, ఈ భౌతికాలు, ఈ యొక్క ఫిజిక్స్ విశ్వరూపాలన్నీ ప్రారంభమవుతాయి. ఎక్కడైతే ఆస్ట్రోఫిజిక్స్ మనం దాడుతామో, మైండ్ ఓవర్ మ్యాటర్, థావో ఫిజిక్స్ అర్థమవుతుంది. థావో ఫిజిక్స్కి పితామహరాలే మేడం బ్లావెస్కీ అని చెప్పక తప్పదు. థావో ఫిజిక్స్లో ఆవిడ ఉన్నప్పుడు, ఫిజిక్స్లో మనం ఉన్నప్పుడు, కొండ పైన ఆవిడ ఉన్నప్పుడు, కొండ కింద మనం ఉన్నప్పుడు ఆవిడతో పోటీయా? ఆవిడ చూస్తుంది ఒక రాముణ్ణి, ఒక కృష్ణుణ్ణి, ఒక బుద్ధుణ్ణి, ఒక జీసస్ని. యుగ యుగాలుగా ఈ భూమి మీదకి ఎంతమంది అయితే కాంతి శరీరధారులు, తత్వవేత్తలు, మహాపురుషులు, మహాయోగులు, దివ్యలోకవాసులు, తేజోస్వరూపులు ఎంతెంతమంది ఉన్నారు, అంతమందితో ఆవిడ రోజు సమావేశం నిర్వహించుకునేది. వాళ్ళు చెప్తుంటే అలా రాసి పడేసేది పుంఖాలుగా. ఎవరితో మాట్లాడుతుందో పక్క వాళ్ళకి అర్థమయ్యేది కాదు. పిచ్చిది అని ముద్రేశారు. డోంట్ కేర్. అర్థం కాలేదు ఎవరికి. ఆ అన్వేషణ, ఆ పరిశోధన ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. కనీసం కొంచెమైనా మనం ప్రయాణిస్తే. అర్థం కానప్పుడు వచ్చిన దాన్ని ఉపయోగించుకోవాలి. ఇది రెండవది, ఆధ్యాత్మికతలో రెండవ కోణం. ధ్యానం కోసం అర్థం కాలేదు, ధ్యానం వల్ల లాభాలు, ఆరోగ్యము, ఆనందము, మానసిక ప్రశాంతత, మిత్రత్వము, భయం వీడడము, ఇలాంటివి ఉపయోగించుకోండి, ఎవరుద్దన్నారు? అంతేగాని అవి ఎక్కడున్నాయో చెప్పండి అంటే ఉన్నాయి, నీ గంటికి కనిపించవు. వచ్చిందాన్ని ఉపయోగించుకో, లేదు శాస్త్ర పరిశోధన చేసి శాస్త్రంలోకి వెళ్ళు. ఆనాడు మరి ఆ జరిగినటువంటి ఇటువంటి ఛాందసవాదులకి గూడుగొట్టుకుని అందులోనే ఉన్నటువంటి వీళ్ళందరికీ ధీటుగా సమాధానం చెప్పాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు, ఆనాటి వరకు మనకున్నటువంటి ఆ ప్రయాణంలో మనం పొందినటువంటి అనుభవాల్ని గట్టిగా సమాధానంగా చెప్పడంతో ఆ యొక్క వివాదము పరిష్కారం వెళ్ళింది. తర్వాత వాళ్ళే అర్థం చేసుకుంటారు. అది చెడ్డ, ఉప్పు, తప్పు అని కాదు, కానీ ఎప్పుడు కూడా సమాజం ఇలా ఉంటుంది అంతే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆవిడ ఆ పుస్తకాలు రాస్తూ ఆ అతీతమైన అతీంద్రియ శక్తులతో అపారమైనటువంటి మానవ మేధస్సుకి అందనటువంటి ఆ శాస్త్రాన్ని అంత విస్తారంగా అందిస్తూ కృష్ణుడితో మాట్లాడింది. మాట్లాడితే ఆవిడకి భూమి మీద వాళ్ళతో ఎవరితో పని లేదు. ఆవిడెప్పుడు ఆ దివ్యలోకవాసులతో సహవాసం చేసేది, వారిచ్చిన సందేశాన్ని ప్రపంచానికి అందించేది. కేవలం 60 సంవత్సరాల ప్రయాణంలోనే ప్రతి 25 సంవత్సరాలకి థియోసాఫికల్ సొసైటీని మరింత దివ్యత్వంగా, మరింత నూతనత్వంగా విస్తరిస్తూ థావో ఫిజిక్స్కి ఒక కొత్త నిర్వచనం అందిస్తూ, థావో ఫిజిక్స్ తర్వాతను ఉన్నదే మెటాఫిజిక్స్. ఇది ఆధ్యాత్మిక శాస్త్రము అంటే. మెటాఫిజిక్స్ అక్కడ రెండు ఉండవు, ఉన్నది ఒకటే. ఫిజిక్స్లో, భౌతిక శాస్త్రంలో కృష్ణుడు అంటే వింటాం కానీ ఉన్నాడో లేదో ఎవరికి తెలియదు. నమ్మకమే ఉండదు, అపనమ్మకంతోనే ఉంటాం. అన్నీ ఏం తెలవదు. థావో ఫిజిక్స్ దగ్గరికి వెళ్తే కృష్ణుడు అర్థమవుతాడు. కృష్ణుడితో మాట్లాడవచ్చు, రమణ మహర్షితో మాట్లాడవచ్చు, బుద్ధుడితో మాట్లాడవచ్చు. ఈ కాలపు వారు కాదు, ఈ యుగం వారు కాదు. అనంత లోకంలో అనంత వైభవంతో అనంతకాలం పాటు విస్తరించిన ఆ యొక్క కాంతిలోక వాసులు అందరితోనూ మాట్లాడవచ్చు. దాని పేరు థావో ఫిజిక్స్. అక్కడ కూడా రెండు ఉన్నాయి, మాట్లాడుతున్నది, మాట్లాడబడుతుంది, చూస్తున్నది, చూడబడేది. ఒక ఆసామి స్వామి, ఒక నరుడు నారాయణుడు, బ్లావెస్కీ కృష్ణుడు, బ్లావెస్కీ రమణ మహర్షి, బ్లావెస్కీ ఒక అమర, బ్లావెస్కీ మాస్టర్ మెరియా, ఇద్దరున్నారు అక్కడ. ఆ తర్వాత సాధన
దివ్య చక్షువు నుంచి జ్ఞాన చక్షువుని విస్తారంగా విస్తరించుకోవడం ద్వారా మనకు మాత్రమే, మనలోనికి మాత్రమే మనకు అర్థమయ్యే ఒక గొప్ప వెలుగే నేనే కృష్ణుణ్ణి, ఇప్పుడు రెండు లేవు. ఇది విశ్వరూప సందర్శన యోగం. సకల సరాసర సృష్టిలో ఉన్న 80 లక్షల జీవరాశుల్లోనూ నేనే ఉన్నాను అని తనను తాను అంతటా చూసుకోవడం. ఈ శాస్త్రాన్నే మనకు అందించడానికి భక్తి, వైరాగ్య, జ్ఞాన, సాధన, ధ్యాన, ఆచార, వ్యవహార, దీక్షలు, వ్రతాలు, నోములు పద్ధతుల్లో స్థూలంగా సూక్ష్మంగా అందించే ప్రయత్నం చేశారు మన పూర్వీకులు. మనం ఏం చేశాము? వాటికున్న అన్ని వాటిని చెరిపేసి మన మూర్ఖత్వాన్ని దానికి జోడించి ఒక గూడు గట్టి, గోడ గట్టి, ఇది మాత్రమా, మాకు మాత్రమే అని ఆ యొక్క ఆచారాలని దురాచారాలుగా, విశ్వాసాలని అంధవిశ్వాసాలుగా మార్చుకుని కూర్చున్నాం. బ్లవస్కీ గారు వచ్చిన తర్వాతనే ఇటువంటి దురాచారాలకు, దమనకాండకు, అనాధ్యాత్మికతకు, అశాస్త్రీయతకు, అజ్ఞానానికి నామరూపాలు లేకుండా దెబ్బకి దెయ్యం జడిసినట్టు ఆవిడిచ్చిన స్ట్రోక్కి, తావో ఫిజిక్స్కి, అతీంద్రియ శక్తుల సాదర స్వాగతానికి ఆవిడ తెలిసినటువంటి ద్వారాలు మన బోటి వారికి ఆత్మజ్ఞాన ప్రపంచంలో విహరించడానికి దివ్య మార్గాలైనవి. టిబెట్ యోగులతోని బుద్ధత్వంలో ఉన్నటువంటి, బౌద్ధంలో ఉన్నటువంటి మహారసాయనవాదం, మహాశాస్త్రాన్ని ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ అన్నటువంటి పుస్తకాన్ని ప్రపంచానికి అందించింది. వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, నిశ్శబ్దంలో శబ్దం, మంత్రంలో మర్మం, యంత్రంలో శక్తి. కంటికి కనిపించదు కానీ దాన్ని బయటికి తీసుకొచ్చింది. లామాస్, రింపోంచాస్, కృపాస్, ఇలాంటి ఉద్దండులైనటువంటి, మార్మిక యోగులైనటువంటి, మర్మయోగులైనటువంటి ఆ అందరి బోధనల సారాన్ని ఆవిడ జ్ఞాననేత్రంతో దర్శించినటువంటి ఎంతోమంది మహాత్ములను సందర్శించి అనుసంధానం చేసుకొని ఆ దివ్యలోకవాసుల సహకారంతో, తన మాస్టర్ సహకారంతో ఇటువంటి గ్రంథాన్ని అందించింది. తర్వాత ఆవిడ అత్యంత అద్భుతమైన, ఆవిడ జన్మ కారణానికి కారణమైన, లోక కళ్యాణానికి హితమైనటువంటి మహా మేధో సంపన్నమైనటువంటి ఒక గ్రంథాన్ని ప్రపంచానికి అందించడానికి సంసిద్ధురాలై తన చివరి గడియలు 1870, 80 అక్కడికి వచ్చేటప్పటికి 90లో ఆవిడ భౌతిక శరీరాన్ని వదిలింది. ఆవిడకి భౌతిక శరీరంతో పనే లేదు. ఈ ప్రయత్నంలో గొప్ప న్యాయవాది నిపుణులు, న్యాయశాస్త్ర నిపుణుడు, అలాగే గొప్ప తత్వవేత్త ఈ యొక్క మేడం బ్లవాట్స్కీ అతీంద్రియ శక్తులకు అత్యంత ప్రభావితవంతమైనటువంటి మాస్టర్ ఆల్కట్ పరిచయం అయిన తర్వాతను ఈ దివ్య జ్ఞానం, ఈ యొక్క దివ్య జ్ఞాన సమాజం, ఈ యొక్క థియోసాఫికల్ సొసైటీ అద్భుతంగా విస్తరించింది. సామాన్యులు సైతం వారి పేరుతో ఈనాడు మన తెలుగు రాష్ట్రంలో రాజమండ్రిలో ఒక పెద్ద వీధి ఉంది, ఆ ప్రాంతం అంతా ఉంది, ఆల్కట్ గార్డెన్స్. వారికి ఉన్న మక్కువ, బ్లవాట్స్కీ మీద ఉన్నటువంటి ఆ గురు సంబంధమైనటువంటి బాధ్యత, బ్లవాట్స్కీ విజ్ఞానాంత పుస్తకాల్లో అందించాలి అన్నటువంటి ఆ ప్రయత్నం, ఆ సమాజం, ఆ లాడ్జ్ తాలూకా, ఆ సభ్యుల తాలూకా ప్రయత్నం విస్తారంగా సాఫల్యమైంది. ఆ టైంలో ఆవిడ రాసినటువంటి సీక్రెట్ డాక్ట్రిన్స్ అద్భుతమైనటువంటి పుస్తకం. తను ఆ రోజుల్లో ఆ పుస్తకం రాసినప్పుడు రెండు విభాగాలుగా రాస్తున్నప్పుడు, ఆ యొక్క కాంతిలోకవాసుల సహకారంతో రాస్తున్నప్పుడు ఆవిడ ప్రేరణ, ఆవిడకు వచ్చిన సందేశం, ఆవిడకు వచ్చిన పరీక్షలన్నింటినీ పెట్టుకుంటూ ఎంతోమంది ఏమిటి పుస్తకం అంతా పిచ్చి పిచ్చిగా ఉంది, ఏమీ అర్థం కావట్లేదంటే ఇది మీకు కాదు, నేను ఈ భూమిని వదిలిన 100 సంవత్సరాల తర్వాత ఈ పుస్తకం అర్థం చేసుకున్న వాళ్ళు వస్తారు, అంతవరకు ఈ పుస్తకం మీకు ఎవరికీ అర్థం కాదు. ఎందుకంటే ఆవిడ అంతకుముందు ఇచ్చిన పుస్తకమే అర్థం కాకుండా బుర్రబాగలు కొట్టుకుంటున్నారు. ఇంక ఈ పుస్తకం ఎప్పుడు అర్థం అవ్వాలి. సీక్రెట్ డాక్ట్రిన్ అన్నటువంటి పుస్తకం వాస్తవంగా చెప్పాలంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్
తొలి పేజీ సీక్రెట్ డాక్ట్రిన్. ఆశ్చర్యం ఏంటంటే 100 సంవత్సరాల తర్వాత ఆ పుస్తకాన్ని మన గురుతుల్యులు శ్రీ మాస్టర్ ఆర్కే గారు లాంటి ఎంతోమంది మహాత్ములందరూ ఆ పుస్తకాన్ని అందరికీ అందించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో మాస్టర్ ఆర్కే గారు అగ్రగణ్యులు. ద సీక్రెట్ డాక్ట్రిన్ అన్నటువంటి ఈ పుస్తకం ఈ ఈ పుస్తకంలో తొలి పేజీ తెరిచినప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఆదర్శ సూత్రాలు 18 ఆదర్శ నియమాలు అక్కడ కొట్టించినట్టు కనిపిస్తాయి. ఇటువంటి ఆత్మ విజ్ఞానదాయక వసుధైక అహింసాయుత ప్రపంచం రావాలి అన్నదే ఆ యొక్క సీక్రెట్ డాక్ట్రిన్ తాలూకా పరమ అర్థం. ఎందుకంటే దాని మీద ఆ పుస్తకం మీద చెప్పడానికి ఆ యొక్క నిపుణుల్ని మీ అందరికీ తీసుకొస్తాను. కానీ స్థూలంగా దాని అర్థం చెప్తున్నాను, దాని పరమార్థం చెప్తున్నాను. సరిగ్గా ఆవిడ 1891లో శరీరాన్ని వదిలి పైలోకాలకు వెళ్ళిన తర్వాత 1991 నాటికి ఆ పుస్తకం తాలూకా విస్తారమైన అర్థము సామాన్య జనాలకు సైతం అర్థమైంది. ఆ సామాన్యులు కాని మాన్యులే పిరమిడ్ మాస్టర్స్. వారికి అర్థమైంది ఈ పుస్తకం. ఎంత ఆశ్చర్యమో! అది మన ప్రేరణకు, మన మార్గానికి, ఈ ఆత్మ సువిశాలమైనటువంటి ఆత్మ విజ్ఞానానికి ఎంతమంది కాంతిలోకవాసులు ఎంత నిరంతరాయ ప్రయత్నం చేశారో చెప్పడానికి ఈ యొక్క మహాత్ముల ప్రయత్నాన్ని మనం ఒక్కసారి స్మరించుకుంటే మన కర్తవ్యం, మన దైవమానికం, మనం ఎంత గొప్పదైన విశ్వ ప్రణాళికలో భాగస్వాములు అయ్యామో, ఎంత గొప్పదైన విశ్వ ప్రణాళికలో మన కార్యక్రమాలని నిర్వర్తిస్తున్నామో, తద్వారా మన దివ్యత్వం, మన శక్తి విస్తరణ, మన చైతన్యం శాశ్వతత్వం మనకు మనం ఎంతగా అవగతం చేసుకోవాలో, మన బాధ్యత ఇంకెంత గొప్పగా ఉందో తెలియజేసుకోవాలి. అలా నిరంతరము పరిశ్రమిస్తూ విశ్వశాంతికి ప్రయత్నిస్తున్నటువంటి వారే పిరమిడ్ మాస్టర్స్. అత్రీజీ ఈ సొసైటీని ఇంత విస్తారంగా, ఇంత స్వేచ్ఛాయుతంగా, ఇంత ఆత్మజ్ఞానయుతంగా, ఇంత బాధ్యతాయుతంగా మనకు అందిస్తున్నప్పుడు, ఆ బాధ్యతల్లో మనం మమేకమైనప్పుడు అమర గురువుల సూక్ష్మ గురువుల, గోచర గురువుల, అగోచర గురువుల సంపూర్ణ సహాయ సహకారాలు నిరంతరము మనకు ఉంటాయని చెప్పడానికి ఎవరికి ఎటువంటి సందేహం అక్కర్లేదు. బట్ ఎక్కడైతే ఇంకా సందేహము, ఇంకా ఆధిపత్యము, ఇంకా సరికాని అవగాహనతో మనం ఆ ప్రయత్నాలు చేద్దామనుకుంటే ఈ మాస్టర్ల సహకారం మనకు అందదు. అప్పుడు ఎవరిని నిందించినా ఏ ప్రయత్నము, ఎవరిని నిందించినా ఏ ఫలితము లేదు. ఒక గొప్ప మహాయజ్ఞంలో, మహాకారణ శరీరంతో, మహా కార్యంతో మహాత్ముడివై ఎలగాల్సిన మనము చిన్న చిన్న అపశృతులతో, సరికాని పనులతో ఈ యొక్క గోల్డెన్ ఛాన్స్ని పోగొట్టుకోవద్దన్నదే నా విన్నపం. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు అందరూ ఈ యొక్క విన్నపాన్ని సహృదయంతో అర్థం చేసుకొని, ఎక్కడైనా భౌతికపరంగా చిన్న చిన్న ఆటంకాలు ఎదురైతే, మనకంటే పెద్ద ఆటంకాలను ఎదుర్కొన్న వారు ఎంతోమంది మాస్టర్సు, మేడం బ్లావెస్కీ లాంటి వాళ్ళే మనకు ఆదర్శం. మనకు వచ్చిన ఆటంకాలు ఒక లెక్క, మనకు వచ్చిన కష్టాలు ఒక లెక్క. కష్టాలు అవి, మన వెనకాతలో ఉన్న సైన్యం ఎంత ఉందో మనకు అర్థమవుతుంది కదా. మన ఆలోచన ఎంత గొప్పదో, మన గురుతర బాధ్యత మనకి ఎంత గొప్పదో, మన గురుపరం ఎంత గొప్పదో, ఒక అజేయమైన శక్తి పత్రిజీ రూపంలో మనం నడిపిస్తున్నది ఎంత సత్యమో అణువున అవగతం అవుతుంది కదా. ఆ యొక్క ప్రయత్నాన్ని మరింతగా విస్తరంగా అందించడానికి కోసమే ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ అందరు మహాత్ముల జీవన లక్ష్యాలను, జీవన సందేశాలను, వారి శోధనలు, సాధనలు, సందేశాలు, వారి పరిష్కారాలు, వారి ప్రబలమైన విశ్వాసాలు, వారి ప్రచండమైనటువంటి శక్తియుక్తుల్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం.
మైండ్తో వద్దు. మైండ్లో ఎప్పుడు, మన మనసులో ఎప్పుడు లాజిక్, అది ఎప్పుడు దాన్ని పరిమితం చేస్తుంది. మనం అపరిమితం కావాలి. ఇందాక మనం చెప్పుకున్నట్లు అపరిమితమైన శక్తి దీంట్లో ఉంది. ఎంత ఉంది అంటే ఈ ఒక్క వెంట్రుకతోనే మనం ప్రారంభిద్దాం. కలాంజీకి మనకి ఇది వెంట్రుక ఎందుకు పనికిరాదు, బట్ ఒక న్యూక్లియర్ సైంటిస్ట్కి అది ఒక చతుర్విధ భువనార్థాలనే గణక నామరూపాలు లేకుండా విచ్ఛిన్నం చేసేంత శక్తి ఉంది, వికాసం చేసేంత శక్తి కూడా ఉందని ఆయనకు అర్థమవుతుంది. ఎలా అంటే ఆ వెంట్రుకను మనం ఇస్తే 1,00,00,000 ముక్కలు కొట్టారనుకోండి, 1 crore, దాన్ని అణువు అంటాం. వెంట్రుకంటే మన దృష్టిలో చిన్నది, కానీ దానికంటే చిన్నది అణువు. ఈ అణువును మళ్ళీ 1,00,00,000 ముక్కలు కొట్టారనుకోండి, దాన్ని పరమాణువు అంటాం. మనకు ఆశ్చర్యం ఏంటంటే వెంట్రుకే చిన్నది అనుకుంటే దీన్ని 1,00,00,000 ముక్కలు కొట్టొచ్చు, కొట్టొచ్చు. అదే శాస్త్ర పరిసాధన. ఆ అన్వేషణలోనే మనకి ఆ టూల్స్ అన్నీ దొరుకుతాయి. అన్వేషించకపోతే ఏం దొరుకుతుంది? అబ్దుల్ కలాం గారు న్యూక్లియర్ సైంటిస్టు ఈవేళ కూర్చుంటే రేపు అయిపోలేదు. ఆయన జీవితం ఎప్పుడైపోయిందో కూడా తెలియనంత తన్మయత్వంలో మునిగిపోతే అది సాధ్యమైంది. పరమాణువును పట్టుకున్నాడు, ఛేదించాడు. ఆ పరమాణువును కనుక ఇక్కడున్న హైడ్రోజన్తో ఇలా కలిపితే చాలు, ఈ విశ్వమంతా, ఒక దేశమంతా నామరూపాలు లేకుండా అయిపోతుంది, మ్యాప్లో లేకుండా చెరిపేయచ్చు. దీన్నే పరమాణు శక్తి అన్నాం. దీన్ని వినాశనానికి వాడుకుంటే, అదే పరమాణువులో ఉన్న శక్తిని వాడుకొని ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని సుసంపన్నం చేయాలంటే కూడా ఆ ఒక్క పరమాణు శక్తి చాలు. అంత శక్తిని ఉద్భవించవచ్చు, అంత విద్యుత్తుని, న్యూక్లియర్ పవర్ని, న్యూక్లియర్ సైన్స్ని, అసలు మనిషి మనుగడ, మనిషికి మరణం లేదన్న తత్వాన్ని అక్కడి నుంచే తీసేయచ్చు. మెటాఫిజిక్స్ దాకా వెళ్ళక్కర్లేదు. కానీ అనేక రకాల స్వార్థ ప్రయోజనాలు, రకరకాల ఇవన్నీ ఉంటాయి, పక్కన పెడదాం. అంటే మనలో ఉన్న శక్తి వినాశనం ఎంత చేయగలదో వికాసం అంతే చేయగలదు. చూసారా, మనకు కనిపించలేదు ఆ శక్తి, వారికి కనిపించింది. మరి ఆ లెక్కన ఆ వెంట్రుకలోనే అంత శక్తి ఉన్నప్పుడు ఈ అఖండమైనటువంటి ఈ శరీరంలో ఎంత శక్తి ఉంది? చతుర్విధ భువనార్థాలే కాదు, విశ్వాంతరాలో ఉన్న లోకాలన్నిటిలోనూ నిన్ను నువ్వు రాజాదిరాజుగా నిరూపించుకునేంత శక్తి నీలోనే ఉంది. నువ్వు కొత్త శక్తి కోసం అన్వేషించక్కర్లేదు, బయట ఎక్కడ వెతకక్కర్లేదు అని చెప్పిన అకౌల మహాత్ముడు మహావతార్ ఆ శక్తిని చూశారు. కేవలం మహావతార్ బాబాజీని ఏదో క్రియాయోగం వరకు మాత్రమే వాడుకొని క్రియా సుక్రియ భౌతికాలకు మాత్రమే పెట్టుకుంటే కుదరదు. ఫాదర్ ఆఫ్ అకల్ట్ సైన్స్, ఫాదర్ ఆఫ్ ఇన్నర్ సైన్స్, ఫాదర్ ఆఫ్ ఇన్నర్ ఎనర్జీ. చూసారు ఎలా ఉంటుందో? ఒక వెంట్రుకలోనే ఇంత శక్తి ఉన్నప్పుడు ఈ దేహంలో ఎంత శక్తి ఉండాలి? దానిని మనం ధ్యానంతో, స్వాధ్యాయంతో, సజ్జన సాంగత్యంతో, దివ్యలోకవాసులతో, కాంతులోకవాసులతో, దివ్యశిక్షుతో, జ్ఞానశిక్షుతో మన పరిశోధన, మన ప్రయాణం ప్రారంభిస్తే నిన్ను నువ్వు అన్ని లోకాలలోనూ ఏకకాలంలోనూ నిన్ను నువ్వు దర్శించుకోగలవు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. అది మానవుడు మాధవుడు కావడం అంటే, అది మన జన్మ పరిపూర్ణం కావడం అంటే. కృష్ణుడితో మాట్లాడడం కాదు, యు బికమ్ ఎ కృష్ణ. జీసస్తో ప్రార్థనల నుంచి, జీసస్తో మాట్లాడడం నుంచి నువ్వు జీసస్ అయి నువ్వు దేవుని రాజ్యంలో రారాజుగా ఉంటే అది ఆధ్యాత్మిక శాస్త్రం. అది మొదలేసి జీసస్ పేరున ఆయిల్లు, జీసస్ పేరున మనం వారి శక్తిని, మన శక్తిని కూడా కుదించేసి పరిమితం చేసుకొని మనం ఆ శాస్త్రం చేస్తుంటే అది ఆధ్యాత్మిక శాస్త్రం అనిపించుకోదు. విశ్వాసం ఉండొచ్చుగాక, విశ్వాస శాస్త్రం ఉండొచ్చుగాక, బట్ విశ్వాస శాస్త్రాన్ని వివేక శాస్త్రాన్ని బుద్ధి వికసించుకుంటూ ఆత్మశాస్త్రం వైపు నడిపించాలి. ఇది మన అందరి మీద ఉన్నటువంటి గురుతర బాధ్యత.
సో మై డియర్ ఫ్రెండ్స్, పరిపూర్ణ జీవితం సత్య అన్వేషణతోనే ప్రారంభమవుతుంది. పరిపూర్ణ జీవితం సత్య అవగాహనతోనే ప్రారంభమవుతుంది. పరిపూర్ణ జీవితం సత్య దర్శనంతోనే ప్రారంభమవుతుంది. పరిపూర్ణ జీవితం సత్యమేవ జయతేతోనే ప్రారంభమవుతుంది అన్న పరమ సత్యాన్ని మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ, రేపు మరొక అంశంతో, మరొక మహాయోగి ధిరోదాత్తమైనటువంటి జీవిత గాథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.